నేను మాత్రం అస్సలు బాలేనబ్బా. మీ పైన అలిగాను, దొంగమూతి కూడా పెట్టుకున్నాను. యాక్చువల్లీ బొంగమూతి కదా, యాదో ఒకటి. మీరు చూస్తున్నది సింప్లీ విత్ స్పందు, అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మాత్రం అస్సలు బాలేనబ్బా. మీ పైన అలిగాను, దొంగమూతి కూడా పెట్టుకున్నాను. యాక్చువల్లీ బొంగమూతి కదా, యాదో ఒకటి. ఎందుకు పెట్టుకున్నానంటే నిన్న ఎంత ముద్దుగా అడిగాను, కామన్ సెన్స్ అంటే ఏంటో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసి పంపించండి అని. ఒక్కరైనా రాసి పంపించారా? లైక్ చేయమంటే లైక్ చేశారు, షేర్ చేయమంటే షేర్ చేశారు, సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మరి కామెంట్ మాత్రం ఎందుకు పెట్టలేదు? పోనీరండి, నేనే చెప్పేస్తాను. కామన్ సెన్స్కి చాలా అర్థాలు ఉన్నప్పటికీ నాకు అర్థమైంది ఏంటంటే, నేను కొత్తగా తెలుసుకున్నది, మన పెద్దవాళ్ళు మనకి ఆలస్యం అమృతం విషయం అని చెప్పారు. మరి చెప్పి ఊరుకున్నారా? వాళ్ళే నిదానమే ప్రధానం అని కూడా చెప్పారనమాట. మరి ఆలస్యం అమృతం విషయం అంటారు, మళ్ళీ నిదానమే ప్రధానం అంటారు. ఎలాగా అంటే కొన్ని పనులు ఆలస్యం అమృతం విషయం అనేలాగా చేయాలి, కొన్ని పనులు నిదానమే ప్రధానం అన్నట్టు ఉండాలన్నమాట. ఏ సందర్భంలో ఏది వాడాలి అని తెలుసుకోవడాన్ని కామన్ సెన్స్ అంటారని నా ఉద్దేశం అనమాట. సో అది ఒక క్లారిటీగా వచ్చింది నాకు. పోనీలండి, కామెంట్ ద్వారా ఆ విషయం చెప్పకపోయినా చాలా కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి. అందుకే ఈ ఫేస్లో గ్లో చూసారా ఎలా వచ్చిందో. సో ఇవాళ ఈ వీడియోలో మనం ఒక సబ్జెక్ట్ గురించి కూలంకషంగా చర్చిద్దాం అనమాట. అదేంటంటే టోనర్. ఉంది ప్రోడక్ట్ చూపిస్తాను చూడండి. సో దీన్నే టోనర్ అంటారు. ఇది హోమ్ మేడ్ టోనర్, నా స్వహస్తాలతో నేను ఇప్పుడే ఫ్రెష్గా చేసిన టోనర్ అనమాట. సో ఈ టోనర్ అంటే ఏంటి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎవరు వాడకూడదు, వాడకపోతే ఏమవుతుంది, ఇవన్నీ నీట్గా చర్చిద్దాం. ఫస్ట్ టోనర్ అంటే ఏంటంటే, ఇది ఫేస్ వాష్కి తర్వాత మాయిశ్చరైజేషన్కి ముందు వాడతారు. మరి ఫేస్ వాష్ తర్వాత మాయిశ్చరైజేషన్కి ముందు ఎందుకు వాడతారు అంటే, మనం ఫేస్ వాష్ చేయడం వల్ల మన స్కిన్ అనేది, అంటే ఇప్పుడు వచ్చే బయట దొరికే ఫేస్ వాష్లు అన్నిటిలో కామన్గా ఒక పదార్థం అనేది ఉంటుంది. దానివల్ల మన స్కిన్ pH లెవెల్స్ అనేవి కోల్పోతుంది అనమాట. సో ఆ pH లెవెల్స్ని ఈ టోనర్ వాడడం ద్వారా, ఫేస్ వాష్ అయిన వెంటనే ఈ టోనర్ వాడడం ద్వారా మళ్ళీ మనకు pH లెవెల్స్ అనేవి మన స్కిన్కి వస్తాయన్నమాట. సో pH లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. పోనీ ఈ ఒక్కటే ఉందా అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఈ టోనర్ ఏం చేస్తుందంటే, మనకు మామూలుగా ఫేస్ వాష్ వాడినంత మాత్రాన మన ఫేస్ మీద 1 kg మేకప్ ఉంటే అది క్లీన్ అవ్వదు. కాబట్టి మనం క్లెన్జర్స్ అనేవి వాడతాం అనమాట. మరి క్లెన్జర్స్ అనేవి నీట్గా క్లీన్ చేస్తాయి కదా. మరి టోనర్ ఎందుకు అంటే, క్లెన్జర్స్ అనేవి మీ ఫేస్ పైన ఎంత మేకప్ ఉంటే అంత మేకప్ను నీట్గా తీసేస్తాయి. కానీ మన చర్మానికి లేయర్స్ ఉంటాయి కదా, ఆ లేయర్స్ లోపల దాకా వెళ్ళి ఆ మురికిని మాత్రం క్లీన్ చేయవు. కాబట్టి అంత డీప్గా నీట్గా క్లీన్ చేయడానికి ఈ టోనర్ అనేది వాడతారనమాట. పోనీ ఇంతేనా అంటే ఇంకా ఉన్నాయి. మన చర్మానికి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఆ సాగే గుణాన్ని ఇది చాలా వరకు తగ్గించగలుగుతుంది. అంటే మన ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఉంటే తగ్గిపోతుంది అనమాట. ఇది మెయిన్. చాలా ముఖ్యంగా ఎవరు వాడాలంటే, ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వాడాలి, ఆయిల్స్ ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ వాడాలి, ఇంకొకటి జెంట్స్ కంపల్సరీ వాడాలి. ఎందుకంటే మనం బయట తిరిగినప్పుడు మన స్కిన్ మీద పొల్యూషన్ వల్ల వచ్చే రంధ్రాలు, వాటి వల్ల వచ్చే మురికి మాత్రం మామూలుది కాదు. అది స్వచ్ఛ భారత్ లాంటి ఎన్ని భారతలు వచ్చినా సరే మనం క్లీన్ చేసుకోలేము. కాబట్టి అందుకే టోనర్ వాళ్ళు వాడాలన్నమాట. ఆయిల్ స్కిన్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఆయిల్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, అది లోపలి వరకు వెళ్ళి దానివల్ల ఆ డట్ అనేది బయటకు వచ్చి మనకు పింపుల్స్ ఫామ్ అవ్వడం కానీ, ఓపెన్ పోర్స్ ఫామ్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. కాబట్టి ఫ్యూచర్లో, ఇప్పుడు ఒకవేళ మీకు ఓపెన్ పోర్స్ లేకపోయినా ఆయిల్ స్కిన్ వాళ్ళకి మ్యాక్సిమం ఓపెన్ పోర్స్ అనేవి ఫ్యూచర్లో వస్తాయి. రాకుండా ఉండడానికి కూడా ఈ టోనర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇవబ్బా సంగతులు. మరి ఏంటి, ఫేస్ వాష్కి మాయిశ్చరైజేషన్కి మధ్యలోనే ఎందుకన్నానంటే, దీన్ని యాక్చువల్గా CTM ప్రాసెస్ అంటారు. మన వాళ్ళకి ఫేస్ ప్యాక్ల మీద చాలా ఇంట్రెస్ట్ మక్కువ ఎక్కువైపోయి ఏం చేస్తారంటే, ప్రతిరోజు ఏదో ఒక ఫేస్ ప్యాక్ వేస్తూ ఉంటారనమాట ఖాళీగా ఉండి. యాక్చువల్లీ ఫేస్ ప్యాక్లు ప్రతిరోజు, ఫేస్ మాస్క్లు కానీ ఫేస్ ప్యాక్లు కానీ ప్రతిరోజు వేస్తే మన స్కిన్ ముదురైపోతుంది, ఇంకా ఆ స్కిన్ మీద ఓపెన్ పోర్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. కాబట్టి మనం రోజు రెగ్యులర్గా ఫేస్ ప్యాక్లు అనేవి వేయకూడదు. కానీ టోనరు మనకు డైలీ 2 times డెఫినెట్గా వాడచ్చు. వాడితే ఇంకా చాలా మంచిది కూడా. మనకి ఎక్కడ ఓపికలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి వాడినా కూడా సరిపోతుంది, బెడ్ టైంలో కానీ మార్నింగ్ లేచిన వెంటనే కానీ. సో దీనికి CTM ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, ఫేస్ వాష్ చేసుకోగానే మన స్కిన్ pH లెవెల్స్ కోల్పోతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి టోనర్ వాడతారు. టోనర్ వాడిన తర్వాత దీంట్లో, అంటే మీరు ఏ రకమైన టోనర్ తీసుకున్నా సరే, మార్కెట్లో దొరికేదైనా హోమ్ మేడ్ అయినా సరే, మనకి ఏమవుతుందంటే స్కిన్ ఎంతో కొంత డ్రైగా తయారవుతుంది అనమాట ఈ ప్రాసెస్లో. అంటే లోపలికి వెళ్ళి క్లీన్ చేసే ప్రాసెస్లో మన ఫేస్ మీద ఉన్న డర్ట్తో పాటు ఆయిల్ కూడా తీసేస్తుంది. కాబట్టి ఎంతో కొంత డ్రై అయిపోతుంది అనమాట. ఆ డ్రై అవ్వకుండా ఉండడానికి టోనర్ వాడిన వెంటనే మాయిశ్చరైజేషన్ అనేది డెఫినెట్గా వాడాలి. పోనీ
ఆల్రెడీ డ్రై అయిపోతుంది అంటున్నారు కదా, మనది అసలే డ్రై స్కిన్. అవసరమా అంటే ఏం మన మొహాలకు మట్టి పట్టదా, మనకు లోపల క్లెన్జింగ్ అవసరం లేదా? కాబట్టి మనం కూడా టోనర్ అనేది వాడాలి. కాకపోతే ఆయిల్ స్కిన్ వాళ్ళు విచ్చలవిడిగా ఏదంటే అది వాడినట్టు మనం వాడడానికి లేదు. మనం బాగా ఆచితూచి అడిగేయాలన్నమాట. మార్కెట్లో ఏ ప్రోడక్ట్ వస్తుంది, ఆ ప్రోడక్ట్ మన స్కిన్ మీద ఎలా పనిచేస్తుంది, ఎంతవరకు ఇది ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది, ఎంతవరకు మన స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది అని చెప్పేసి. ఇంకోటి మర్చిపోయాను, అసలు ఈ CTM ప్రాసెస్ ద్వారా మనకు వచ్చే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే స్కిన్ ఎప్పుడు తడిగా, అంటే దాన్ని ఏమంటారు అబ్బా, హైడ్రేటెడ్గా ఉంటుందన్నమాట. తేమగా, ఇది కరెక్ట్, తేమగా ఉంటుందన్నమాట, ఫుల్గా డ్రై అయిపోకుండా. కాబట్టి CTM ప్రాసెస్ అనేది వీలైనంత వరకు వాడండి. ఆయిల్ స్కిన్ వల్ల మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. సో ఇదన్నమాట ప్రాసెస్. ఇది నేను దేంతో తయారు చేశానంటే పొటాటోతో ట్రై చేశాను. పొటాటో అంటే ఫస్ట్ ఉంటుంది యాంటీ ఏజింగ్కి. ఈ పొటాటో వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ చూపించడానికి ఇప్పుడు టైం లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఈ హోమ్ మేడ్ టోనర్తో వదిలేశాను అనమాట. సో ఇవన్నీ మనం ఇంకా చాలా ముచ్చట్లు ఉన్నాయి. ఇది ఎలా వాడాలో కూడా ఇప్పుడు చూపిస్తానమాట. ఆ వాడటం చూపించే ముందు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. మరి చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు ఫ్యూచర్లో ముందున్నాయన్నమాట, ప్లానింగ్లో ఉన్నాయి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఎలాగో చేయాలని చెప్పినా సిగ్గు లేకుండా మళ్ళీ అడుక్కుంటున్నాను. ఇవాళ నేను ఏమడుగుతానో దానికి మాత్రం కామెంట్ ద్వారా ఆన్సర్ రాయండి, ఓకే? సో ఇప్పుడైతే దీని తయారీ విధానం ఏమిటో చూసేద్దాం పదండి. ఈ టోనర్ ప్రిపేర్ చేయడానికి గాను నేను ఒక్క ఆలు తీసుకుని దాన్ని పీల్ చేస్తున్నాను. పీల్ చేయబోయే ముందు ఆలుని ఎంత నీట్గా కడుగుతారో అంతకంటే నీట్గా మీ హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నమాట. అంటే నీట్గా డెటాల్తో వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మన చేతులు డర్టీగా ఉంటే ఇది కూడా మనకు ఫేస్ టోనర్ దాంట్లో కూడా డట్ పోతుందన్నమాట. కాబట్టి హ్యాండ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా నీట్గా పీల్ తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కడగాలి. అప్పుడు పైన ఏదైనా చిన్న చిన్న మట్టి లాంటి పార్టికల్స్ ఉంటే అవి కూడా పోతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనకు జస్ట్ జ్యూస్ కావాలి కాబట్టి మెత్తగా పిండిలాగా అవ్వాల్సిన అవసరం లేదు. జ్యూస్ ఒకటి వస్తే చాలు. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ తీసుకుని దీంట్లోకి ఈ పల్ప్ అంతా షిఫ్ట్ చేయాలన్నమాట. ఈ షిఫ్ట్ చేసేటప్పుడు కానీ స్క్వీజ్ చేసేటప్పుడు కానీ ఆలుని చేత్తో ముట్టుకోకండి. ఎందుకంటే మీ చేయి టచ్ అయిపోతే ఇది కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. యాక్చువల్లీ ఆలు అంటేనే కలర్ చేంజ్ అయిపోతుంది. కాకపోతే మనం చేసే ప్రాసెస్ వల్ల అది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఆ ప్రాసెస్ అయ్యే వరకు కూడా మనం దీన్ని చేత్తో ముట్టుకోకూడదు. ముట్టుకుంటే నల్లగా అయిపోతుంది అనమాట ఆలు. కాబట్టి మ్యాక్సిమం స్పూన్సే వాడండి. దీంట్లోంచి జ్యూస్ను కూడా ఇలా స్పూన్తోనే తీయండి. ఇంత వచ్చిందండి జ్యూసు. సో ఈ ప్రాసెస్ అంతా కాస్త తొందరగా చేసుకోవాలన్నమాట. ఇది టైం గడుస్తున్న కొద్దీ మనకు కలర్ అనేది కొంచెంగా చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలన్నమాట. దీంట్లో ఒక స్పూను నిమ్మరసం అనేది పిండుతున్నాను అనమాట. జస్ట్ ఇంత చిన్న స్పూన్కి పిండేస్తున్నాను. ఈ నిమ్మరసం అనేది వేసిన తర్వాత దీంట్లో కలర్ చేంజ్ అవ్వడం అనేది ఆగిపోతుంది అనమాట. మనం 1 స్పూను లెమన్ జ్యూస్ వేసుకున్నాం కదా, అదే స్పూన్తో 4 స్పూన్ల రోజ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి దీంట్లో. అంటే ఒక పొటాటోకి ఇది మీరు 2 పొటాటోస్ తీసుకుంటే 8 స్పూన్స్ వేయాలన్నమాట రోజ్ వాటర్. కంపల్సరీ రోజ్ వాటర్ అయితే వేయాలండి, ఇది ఆప్షనల్ కాదు. సో దీన్ని బాగా కలిపేయాలి. ఇప్పుడే మొదలైంది అసలు సమస్య. దీన్ని ఇప్పుడు మెల్లమెల్లగా ఈ స్ప్రే బాటిల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట. మొత్తానికి స్ప్రే బాటిల్లోకి షిఫ్ట్ చేయడం అనే ప్రక్రియ పూర్తయిందనమాట. నాకు ఒక హాఫ్ కూడా కాదు, హాఫ్ కంటే తక్కువ వచ్చింది. ఇది 1 వీక్ దాకానే ఉంటుంది కాబట్టి నేను కొంచెం తక్కువే చేసుకున్నాను. ఒకరికైతే ఇది సరిపోతుంది, ఇద్దరికైతే మాత్రం 2 పొటాటోలు తీసుకోండి. ఈ టోనర్ని మనం రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు తీసి వాడుకుని మళ్ళీ అక్కడ పెట్టేసేయాలన్నమాట. ఇది ఓన్లీ 1 వీకే వస్తుందండి. మీరు అలా వెళ్ళొచ్చేలోగా నేను నా ఫేస్ నీట్గా క్లెన్జింగ్ చేసుకుని రెడీగా ఉన్నాను అనమాట, క్లెన్జర్తో క్లీన్ చేసుకుని. సో క్లెన్జింగ్ అనేది అయిపోయింది కాబట్టి ఇప్పుడు టోనర్ అప్లై చేద్దాం. యాక్చువల్లీ టోనర్స్ అన్నీ స్ప్రే బాటిల్లోనే వస్తాయి. కాకపోతే మీకు స్ప్రే బాటిల్ అవైలబుల్లో లేకపోతే మీరు కాటన్ దీంట్లో డిప్ చేసి అలా కూడా వాడచ్చు. కాకపోతే చేయి టచ్ చేయకూడదు, కర్రగా అయిపోతుంది అనమాట. సో ఇలా టోనర్ అప్లై చేసిన తర్వాత నీట్గా ఈ చేత్తో ఇలా ట్యాప్ చేయాలన్నమాట. అంతేగాని రుద్దేయకూడదు తెగ. సో ఊరికే జస్ట్ ఇలా ట్యాప్ చేసేయాలి అంతే. యాక్చువల్లీ మన స్ప్రే బాటిల్ అంత పెద్దగా బాగాలేదు, సో సరిగ్గా స్ప్రెడ్ అవ్వలేదన్నమాట. దీన్ని నెక్కు కూడా అప్లై చేయండి. మళ్ళీ పాపం అదే అడుస్తుంది ఎందుకు వచ్చింది తిప్పలు.
ఇప్పుడు మనకు అసలు సంకట స్థితి ఏంటంటే ఇది ఆరే వరకు మౌనంగా కాసేపు ఖాళీగా కూర్చోవాలి. ఆరిన తర్వాత అప్పుడు ఏం చేయాలో చూపిస్తా. అమ్మయ్య, మొత్తానికి టోనర్ అంతా ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత మనం మాయిశ్చరైజేషన్ అప్లై చేయాలన్నమాట. యాక్చువల్లీ నా హోమ్ మేడ్ మాయిశ్చరైజేషన్ కూడా ఉంది, అది అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు మాయిశ్చరైజర్గా అలోవెరా జెల్ని అప్లై చేస్తున్నాను అనమాట. సో ఇలా స్మూత్గా అప్లై చేసుకోండి. మీకు మసాజ్ ఇంట్రెస్ట్ ఉంటే మసాజ్ చేసుకోండి, లేకపోతే మామూలుగానే నీట్గా అప్లై చేసేసుకోండి. మాయిశ్చరైజేషన్ ఎలా అప్లై చేసుకుంటారో అలా నీట్గా అప్లై చేసుకోండి. సో ఇదబ్బా CTM ప్రాసెస్ అంటే. ఇందాక నుంచి CTM అని సాగుకొడుతున్నాను. అసలు CTM అంటే ఏంటంటే క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. దీన్ని CTM ప్రాసెస్ అంటారనమాట. ఇది ఖచ్చితంగా మన స్కిన్ మనం మెయింటైన్ చేసే విధానం. అదబ్బా సంగతి. మీరు కూడా ఈ CTM ప్రాసెస్ని డైలీ ఫాలో అయ్యి ఎలా ఉందో రిజల్ట్ అనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఓపెన్ పోర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి నువ్వు దేవుడిరా స్వామి అనిపించుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే వెంటనే నా వీడియోలన్నీ మీ హోమ్ పేజ్కి వచ్చేస్తాయి అనమాట. ఓకే, బాయ్ బాయ్.